మస్తాన్ గారు, ఇప్పుడు దేశం మొత్తం అంతా కూడా రాహుల్ గాంధీ గురించి, ఎలక్షన్ కమిషన్ అవకతవకలపై ఆయన ఫైర్ బ్రాండ్ ప్రజెంటేషన్ గురించి మాట్లాడుతోంది. చాలామందికి తెలియని విషయము, కొంతమందికి మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే, సంవత్సరం క్రితమే మన ఇంటర్వ్యూలో మీరు చెప్పారు ఎలక్షన్ కమిషన్ అవకతవకలు, ఈవీఎం మ్యానిపులేషను, తర్వాత పరిణామాలపై. సో యు ఆర్ ద రైట్ పర్సన్. అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఉందా లేదా అని చెప్పి ఓవరాల్గా మీ కమెంట్ ఏంటి? సో రాహుల్ గాంధీ గారు బాగా ఆలస్యం చేశారనేది నా అభిప్రాయం. రాహుల్ గాంధీ గారు ఆయన దగ్గర ఆధారాలు కనుక ఉండి ఉన్నట్లయితే 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఒక నెల లోపలైనా ఆయన ప్రతిస్పందించి ఉండాల్సింది. బహుశా ఆయన సంవత్సరానికి పైబడి సమయం తీసుకున్నారు. దానికి మరీ ముఖ్యంగా ఆయన హర్యానా, మహారాష్ట్ర పేరు చెప్తున్నప్పటికీ ఈ మధ్యకాలంలో ఇస్తున్నటువంటి ఉదాహరణలో కర్ణాటకకు సంబంధించినటువంటి మహదేవపుర అనే అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటిది ఇచ్చారు. సో ఏది ఏమైనా ఎలక్షన్ కమిషన్ పనితీరులో పారదర్శకత లోపించింది అని మాత్రం నేను బలంగా చెప్పగలుగుతాను. అది ఈరోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారా లేదంటే ఇంకొకరు మాట్లాడుతున్నారా అనే దానికంటే, నేను ఒక ఇండిపెండెంట్ సెఫాలజిస్ట్గా నేను 24 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక నెల లోపలనే మీ ఛానల్లో నేను మాట్లాడుతూ నేను ఆ వివరాలని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మళ్ళీ బలంగా చెప్పగలుగుతాను, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పనితీరులో పారదర్శకత లోపించింది. ఒక 100 ఉదాహరణలు చెప్పవచ్చు. ఎందుకు లోపించింది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనే సమాధానం చెప్పాలి, లేదా భారత సర్వోన్నత న్యాయస్థానం వారిని అడగాలి తప్పితే వ్యక్తులుగా మీరు నేను ఈరోజు సమాధానం చెప్పే పరిస్థితులు లేవు. ఎందుకంటే వారి పారదర్శకత లోపించడానికి గల కారణాలు. కానీ ఇది ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యానికి, మన ఎన్నికల వ్యవస్థకు మంచిది కాదు అని మాత్రం నేను బలంగా చెప్పగలుగుతాను. నిన్న సుప్రీంకోర్టులో ఓ పెద్ద పరిణామమే జరిగింది. బీహార్లో తొలగించిన 65 లక్షల ఓటర్లలో ఓ ఇద్దరిని యోగేంద్ర యాదవ్ సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టారు. ఆ ఇద్దరు ఓటర్ లిస్టులో చనిపోయినటువంటి వ్యక్తులుగా, అక్కడ చనిపోయిన వాళ్ళు సుప్రీంకోర్టులో బెంచ్ ముందు ప్రవేశపెట్టబడ్డారు. ఇది బ్లండర్ మిస్టేక్ కాదా? దీన్నే బేస్ చేసుకుంటే ఇలాంటి బ్లండర్ మిస్టేక్స్ ఎలక్షన్ కమిషన్ చేసి ఉండదా? అదే నేను ఇప్పుడే చెప్పాను, 100 ఉన్నాయి, ఒకటి కాదు. అది వాస్తవంగా మీరు చెప్పినటువంటి విషయం చాలా చిన్న విషయం. అదే సుప్రీంకోర్టు బెంచ్ ముందుకు ఆ ఓటర్లను తేవటం అనేటువంటిది ఆ కేసులో అది ఖచ్చితమైనటువంటి కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. కానీ బట్ ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి విన్యాసాలు చూస్తే అది చాలా చిన్న విషయంలాగా అనిపిస్తుంది. ఇప్పుడు మొన్న మహదేవ్పురాకు సంబంధించి 0 అనేటువంటి సర్నేమ్తో, సారీ 0 అనేటువంటి డోర్ నెంబర్తో కొన్ని వేల ఓట్లు, 0 అనేటువంటిది జనరల్గా ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇంటికి పర్మిషన్ ఉన్నా పర్మిషన్ లేకపోయినా అక్కడ ఉండేటువంటి స్థానికంగా మున్సిపల్ కార్పొరేషన్ ఏదో ఒక నంబర్ కేటాయించింది. ఖచ్చితంగా నంబర్ కేటాయిస్తారు. ఎవరు నంబర్ కేటాయించకపోతే ఆ ఇంటి యజమాని ఏం చేస్తాడంటే ఆ పక్కింటి నంబర్ చూసి దాని మీద by1 అనో by2 అనో వేసుకుంటుంటాం. ఇది సర్వసాధారణం, మనం గ్రామాల్లో కానివ్వండి ఎక్కడైనా చూస్తుంటాం అనమాట. సో అనాథరైజ్డ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, ఆ మున్సిపల్ కమిషన్ వాళ్ళు ఏం చేయలేదు, కట్టుకుని నివాసం ఉంటున్నారు. వాళ్ళు వచ్చి జనరల్గా ట్యాక్స్ వేసి డోర్ నెంబర్ ఇస్తారు. అది కూడా ఇవ్వలేదనుకోండి, కమ్యూనికేషన్ కోసమైనా సరే, కరస్పాండెన్స్ కోసమైనా సరే ఆ ఇంటి యజమాని ఏం చేస్తాడంటే, సపోజ్ 2-234 అనుకోండి పక్కింటి నంబరు, 2-234/1 అని చెప్పి వేసేసుకొని ఉంటారు. అటువంటిది 0 డోర్ నంబర్తో సుమారుగా నాకు గుర్తున్నంత వరకు 34,000 ఓట్లని ఒక మహదేవపుర అనేటువంటి అసెంబ్లీ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ గారు బయటకు తీయడం జరిగింది. అలాగే తండ్రి పేరు అసలు మరీ టూ మచ్గా FCDEFG ABCDEF ఇటువంటి తండ్రి పేర్లతో ఒక 1000 మంది ఓటర్లు ఉన్నటువంటి ఓటర్ లిస్టు పబ్లిష్ అయిన తర్వాత BLO పరిశీలిస్తారు దాన్ని. అలాగే అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసరు లేకపోతే ఎలక్ట్రల్ రిజిస్టర్ ఆఫీసరు వీళ్ళందరూ చూస్తారు. చూసినప్పుడు ఇది చాలా స్పష్టంగా కనబడేటువంటివి. ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ చూడటం అంటే ఏంటి? ఓటర్ సరైనదా, డోర్ నెంబర్ వచ్చినాయా లేదా, సీరియల్ నెంబర్ వచ్చిందా లేదా, తండ్రి పేర్లు సక్రమంగా ఉన్నాయా లేదా, ఫోటోలు సక్రమంగా ఉన్నాయా లేదా, ఇవి మినిమం అనమాట. చలో ఏదన్నా క్లరికల్ మిస్టేక్ జరిగింది, లేదు టెక్నికల్ మిస్టేక్ జరిగింది అనుకోండి, వెంటనే సరిదిద్దాలి కదా. రెండోది మన రాహుల్ గాంధీ గారు బయటపెట్టినటువంటివి
ఏదో నిన్న మొన్న ఎలక్షన్ సంబంధించింది కాదు కదా. 2024 సాధారణ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ లిస్టులు. సంవత్సరం అయిపోయింది కదా. తప్పులుంటే ఈ సంవత్సరం లోపన్న సరిదిద్దుకోవాలి కదా. అవును. సరిదిద్దుకోకుండా కొన్ని వేల ఓటర్లకు సంబంధించినటువంటి సమాచారం పూర్తిగా తప్పు ఉండటం అనేటువంటిది ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఎలక్షన్ కమిషన్ గొప్ప గొప్ప వ్యక్తులు కమిషనర్లుగా పనిచేసినటువంటి ఎలక్షన్ కమిషన్ యొక్క స్వతంత్రత దెబ్బతినేటువంటి అవకాశం ఉందనేది మాత్రం నా బలమైన అభిప్రాయం.